చూస్తుంటే మొత్తం రివర్స్ అయ్యేలా కనిపిస్తా ఉంది. ఇక్కడ సర్వేలు మూడ్ ఆఫ్ ద నేషన్, ఇండియా టుడే కానివ్వండి, ఆజ్ తక్ సిఏ ఓటర్ సర్వే కానీ ఏదైనా సరే ఆ మూడ్ ఆఫ్ ద నేషన్ వాళ్ళు శాంప్లింగ్ తీసుకున్నది పక్కన పెడితే ఈ రోజున భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ నిజమైనటువంటి మూడ్ ఆఫ్ ద నేషన్ ఆర్ స్టేట్ ప్రజలు ఏమనుకుంటున్నారు దాని గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ రోజున దేశము లేదా రాష్ట్రంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఒకటి, దేశంలో చూస్తే కనుక సుస్థిరమైనటువంటి పాలన కోరుకుంటున్నారు, కుల కుటుంబ అవినీతి వారసత్వం లేనటువంటి రాజకీయాలు కోరుకుంటున్నారు, సీమాంతర ఉగ్రవాదం లేనటువంటి ఈ దేశాన్ని రక్షించేటటువంటి పటిష్టమైన రక్షణ ఉన్నటువంటి పార్టీని కోరుకుంటున్నారు. అలాగే ఒక పక్క సంక్షేమాన్ని, ఇంకొక పక్క అభివృద్ధిని అందించడం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని మీరు తీసుకుంటే ఈ భారతదేశంలో సంక్షేమం రూపేణ ఇల్లు కడుతున్నాము, రేషన్ బియ్యాన్ని ఇస్తున్నాము, కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చాము, మరుగుదొడ్లు కట్టాము, అలానే ఆయుష్మాన్ భారత్ కింద మనం ఆరోగ్యాన్ని అందిస్తున్నాము. అభివృద్ధి చూసుకుంటే కనుక మంచి నేషనల్ హైవేస్ ఉన్నాయి, రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాము, వందే భారత్ అన్నాము, అలానే పోర్ట్లు చేస్తున్నాము, ఎయిర్పోర్ట్స్ చేస్తున్నాము, ఇప్పుడు సౌరశక్తిని తీసుకుంటూ ఉన్నాము, హాస్పిటల్స్ కడుతున్నాం, ఎయిమ్స్ కడుతున్నాము, ఐఐటీలు కడుతున్నాం. ఇలా సంక్షేమం, అభివృద్ధి, దీంతో పాటు ఈ భారతదేశపు ఆత్మ ఏదైతే ఉందంటే మెజారిటీ ప్రజల యొక్క ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో దశాబ్దాల కాలం నుంచి చేయనటువంటి అసాధ్యం అనుకుని, అలాగే మత కల్లోలతో దేశం తగలబడిపోతుందేమో అనుకున్న కాశ్మీర్ విషయం కానీ, అయోధ్య రాముల విషయం కానీ, కాశీ విశ్వనాథుడు కానీ, ఇలాంటివి ఎన్నైనా సరే సామరస్య పూర్వకంగా చాలా సంయమనంతో వీటన్నిటికీ పరిష్కారం కొడుతున్నాం. ఇది మాత్రమేనా అంటే ఆర్థికంగా చూసుకున్నా ఈ రోజు 5th లార్జెస్ట్ ఎకానమీ లాగా మనం ఉన్నాము, 3rd లార్జెస్ట్ ఎకానమీ లాగా ప్రపంచంలో మొన్న మోదీ గారు చెప్పారు, పార్లమెంట్ లో చెప్పారు, భారతదేశము 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలాగా ఎదగాలి అంటే అన్ని రాష్ట్రాలు తమ అభివృద్ధి చెందాలి, జీడిపి అభివృద్ధి చెందాలి, ఇది దేహం లాంటిది, దేశం అంటే దేహం లాంటిది, అంగం అంటే ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలని. అందుకనే ఈ రోజున అటువంటి భావ స్వరూపేత ఉన్నటువంటి పార్టీలు ఏవైనా సరే, ఇప్పటి వరకు బీజేపీని విభేదించిన వారైనా కానివ్వండి, లేదంటే ద్వేషించిన వారు కానీ, స్నేహం చేసేవారు కానీ, వారి ద్వేషము స్నేహాన్ని పక్కన పెట్టి ఈ రోజు భారతదేశము సమగ్ర అభివృద్ధి చెందాలి, రాష్ట్రాలు ఆ ఫలాలను పొందాలి, అలాగే రాష్ట్రాలు బలోపేతం అవ్వాలి. అదే కదా ఫెడరలిజం అంటే, రాష్ట్రాలను అభివృద్ధి చేసే విధంగా భారత ప్రభుత్వము అది దాని సహకారం అందించాలన్న దాంతో వెళ్తున్నాము. ఇప్పుడు ఆ మూడ్ ఆఫ్ ద నేషన్ లో ఉన్నాం. అందుకని మిగతావి పట్టట్లేదు దేశ ప్రజలకు. మన రాష్ట్రానికి వద్దాం. ఇందాక మీరు ఒకటి అన్నారు, 99% వైసీపీ వాళ్ళు చెప్పుకున్న 99% చేశారు. నేను అగ్రీ చేస్తున్నా. ఏ విషయంలో 99% ఈ రాష్ట్రంలో భూ కబ్జాలు చేయడంలో వారు విజయవంతమయ్యారు. 99% ఈ రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిచ్చి వైసీపీ వారే చెప్తోంది చంపడానికి. నేను అదే చెప్తున్నా, నేను కూడా అగ్రీ అవుతున్నా. ఆ 99% నేను కూడా అగ్రీ చేస్తున్నా. కానీ ఎందులో వారు చెప్పినట్టు సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ కాదు. వారికి ఉన్నటువంటిది ఏంటంటే సంక్షేమము, నవరత్నాలు అన్న పేరుతోటి అభివృద్ధి అనేదాన్ని మర్చిపోయారు. ఒక రేషన్, నేను అది కూడా ఏంటి కేంద్ర నిధులతో. ఇక్కడున్న బ్యూటీ ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఈ వైకాపా ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో 60 నుంచి 90% వరకు కేంద్ర నిధులు. సరే, స్టిక్కర్ ఎవరు వేసుకున్నారు, ఎవరు పెట్టుకున్నారు అన్నది కాసేపు పక్కన పెడతారు. కానీ ఆ సంక్షేమ ఫలాలైనా అందరికీ అందుతున్నాయా? పెద్ద ఎత్తున లబ్ధిదారుల సంఖ్యని తగ్గించుకుంటూ వెళ్ళారు, కుదించారు. అక్కడికే వస్తున్నా. సో వికసిత సంకల్ప భారత్ యాత్రలో తెలిసిపోయింది, ముసుగు తొలగిపోయింది. ఇది ఇచ్చేది జగన్ కాదు. రేషన్ దగ్గర నుంచి నాడు నేడు కాదు, నరేగా నిధులు కానివ్వండి, గృహాలు కానీ, జలం కానీ, మరుగుదొడ్లు కానీ, ఏదైనా సరే అది కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని ప్రజలకి తెలిసిపోయింది రాష్ట్రంలో. అది పక్కన పెడితే ఇందాకన్నట్టు వైసీపీ వాళ్ళు 99% మేము చేశాము అని అన్నారు. సంక్షేమము, నవరత్నాల పేరిట అభివృద్ధిని మరిచిపోయారు. అంటే ఆదాయ వనరులు అనేది కల్పించుకోకుండా కేవలం ఖర్చు పెడుతున్నాము అని చెబుతూ అది కూడా ఖర్చు పెట్టట్లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకుంటున్నారు, భారీగా అప్పులు చేస్తున్నారు. పోనీ వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టి ప్రామిస్ చేసిన హామీలు ఇచ్చినటువంటి పథకాల్లో అయినా సరే దానికైనా సరిగ్గా సంక్షేమ పథకాలు అందిస్తున్నారంటే అమ్మ ఒడి దగ్గర నుంచి ప్రతి దానికి కూడా కోత పెడుతూనే ఉన్నారు. డ్వాక్రా మహిళలను చూడండి, అమ్మ ఒడి చూడండి, చదువుకున్న పిల్లల ఫీజు రీఎంబర్స్మెంట్ చూడండి, పెన్షన్ లో కూడా చూడండి పెంచుకుంటూనే అన్నారు. కానీ అవన్నీ పక్కన పెడితే ఇలా ఇచ్చిన సంక్షేమ పథకానికి కూడా ఇంతవరకు న్యాయం జరగలేదు. రెండోది అభివృద్ధిని అటకెక్కిచ్చారు. కానీ ఒక దాంట్లో సక్సెస్ అయ్యారు. అదే చెప్తున్నా, ఏమిటి అని అంటే 99% వారు చెప్పిన ఫిగర్ అక్యురేట్ గా ఉంది. 99% భూ కబ్జా చేయడంలో సక్సెస్ అయ్యారు. 99% ఇసుక దందాన్ని మొత్తం ఇసుకని దోచుకోవడంలో సక్సెస్ అయ్యారు. 99% ఈ రాష్ట్రంలో మైనింగ్ పేరిట ఉన్న కొండలన్నీ తవ్వేయడంలో సక్సెస్ అయ్యారు. 99%
ప్రజల పైన కరెంటు ఛార్జీలు మోపి వారికి కరెంటు షాక్ కొట్టే విధంగా దాంట్లో సక్సెస్ అయ్యారు. 99% డీజిల్ పెట్రోల్ పైన వ్యాట్ ని విపరీతంగా పెంచడంలో సక్సెస్ అయ్యారు. అలాగే 99% అరాచకాలలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఈ విధంగా అలా 99% వాళ్ళు చెప్పింది చెప్పుకుంటూ పోతే మనకి 99 days అయినా సరిపోవేమో, అంత ఘనంగా వారు 99% ని సాధించారు. అసలు రాష్ట్రంలో ఈ రోజున ఉన్న మూడ్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే, ఏ ఒక్క వర్గం చూడండి, మహిళలు కూడా బయటకు వెళ్తుంటే అంతెందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూత వేత దూరంలోనే మహిళ పైన అరాచక అఘాయిత్యాలు జరిగాయి. విజయవాడ నడిబొడ్డున ప్రభుత్వ ఆసుపత్రిలో అఘాయిత్యాలు జరిగాయి. గంజాయి నిన్న ప్రతిరోజు మీరు పేపర్ చూడండి, బ్లేడ్ బ్యాచీలు, గంజాయి బ్యాచీలు లాగా ఆ విధంగా ప్రజలని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైపోయినాయి. పోలీసులంతా కూడా అధికార పార్టీకి, ఇప్పుడున్న వైసీపీకి ఊడిగం చేస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే అసలు వారే అధికార పార్టీ కార్యకర్తలాగా మారిపోయారు. ప్రజలకి నిత్యావసర సరుకులు కానివ్వండి, రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చూడండి. కేంద్రం ఒక పక్క 1,12,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ ఈ రాష్ట్రంలో ఇస్తుంది. అలానే ఉన్న 62,000 కోట్ల రైల్వే ప్రాజెక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. రైల్వేలకి సంబంధించి 1 సెంటు భూమి ఇంతవరకు 5 సంవత్సరాల్లో రాష్ట్రం వేయాల్సినటువంటి రోడ్లు ఏవైతేనే దానికి ఇంచు కాదు గజం కూడా, మా కాలనీ రోడ్ తో సహా గజం కూడా వారు వేసినటువంటి పరిస్థితి లేదు. ఇంటింటికి పోనీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జల్ జీవన్ మిషన్ ద్వారా 50% నిధులు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే, ఆ మిగిలిన 50% లో కూడా లంచాలకు పోయి వైకాపా కార్యకర్తలు ప్రజలకు ఆఖరికి ఇంటింటికి నీళ్లు రాకుండా అడ్డుపడుతూ ఉన్నారు. ఈ విధంగా చూసుకుంటే ప్రతి దాంట్లో కూడా అదే యామిని గారు, ఇప్పుడు పెద్ద ఎత్తున అప్పులు చేశారు. 11 లక్షల కోట్ల వరకు అప్పు చేశారు, కానీ 2,50,000 కోట్ల ఎంతో నేరుగా బటన్ అకౌంట్ లో వేసాము ఇప్పటివరకు అని చెప్పారు. కానీ మిగతా డబ్బా అంతా ఎటు వెళ్ళిందో అర్థం అవట్లేదు. మరి ఏమాత్రం అభివృద్ధి జరగకుండా ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసి ఏం ప్రయోజనం అనుగురింది? ఉన్నాయండి. వైకాపా నాయకులు చూస్తే వాళ్ళ బంగ్లాలు, అదే చెప్తున్నాను కదా, కేవలం మీరు ఓన్లీ వచ్చిన నిధుల గురించి, కలెక్ట్ చేసిన ట్యాక్సుల గురించే మాట్లాడుతున్నారు. కానీ ఎర్రచందనం విషయంలో, అలాగే భూ కబ్జాల విషయంలో, ప్రభుత్వ భూములు ఈ రోజున లక్షలాది ఎకరాలు ప్రభుత్వ భూములు ఈ వైకాపా నాయకుల యొక్క చేతుల్లో బందీలు అయిపోయాయి. ఒక విశాఖ చూడండి, అంటే ఇంకా రాజధాని దగ్గర చూడండి, ఏ జిల్లా చూసినా కూడా అధికార పార్టీ నాయకుల చేతుల్లో వేలాది లక్షలాది ప్రభుత్వ భూములు కబ్జాకి గురయ్యాయి. అవి ఎన్ని లక్షల కోట్లు భూమి, ఇసుకని నదుల్లోంచి ఇసుకని దండుకున్నంత లక్షల లారీలు వెళ్తున్నాయి. వాటిల వల్ల ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు కొల్లగొట్టారు. అలానే మైనింగ్, అక్రమంగా మైనింగ్, ఎన్ని క్వారీలని వారలాగా కబ్జా చేశారు. ఓకే, సరే యామిని గారు, సరే ప్రభుత్వం భూమిని కనీసం రైల్వే జోన్ కోసం కూడా ఇవ్వలేకపోయింది, కానీ వారు కబ్జాలు చేసుకోవడానికి లేదంటే ఆక్రమణలు చేసుకోవడానికి మాత్రం భూమి బాగా దొరికింది. జ్యోత్స్న గారు, ఒక విషయం అంటే ఇప్పుడు గతంలో మొత్తం 25 స్థానాలకు 25 ఎంపీ సీట్లు